students, next to C programming pointers concept. So overall, what is pointer and declaration of pointer, initialization of pointer, and with example program and static with the static and dynamic declaration of pointers గురించి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ పాయింటర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ పాయింటర్? Pointer is a nothing but it is a variable that stores the address of another variable. A pointer can also be used to refer to another point function. So pointer is simple ga cheppalante pointer is a variable which holds the address of the another variable. సో మనం అడ్రస్ని కూడా స్టోర్ చేయడం కోసం లైక్ వేరియబుల్ లాగే వర్క్ అవుతుంది పాయింటర్ అనేది. ఇది ఏం చేస్తుందంటే, సో జనరల్గా వేరియబుల్ అనేది వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, పాయింటర్స్ అనేది అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో దట్ ఈస్ ద నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి డిఫరెన్స్. ఓకే, అండ్ ఇట్ కెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, దట్ ఈస్ టు పాయింట్ టు నెక్స్ట్ ప్రీవియస్ మెమరీ లొకేషన్. సో ఇక్కడ మనం ఒక వాల్యూస్ ఇచ్చేటప్పుడు, అదే నెంబర్ ఆఫ్ వాల్యూస్ సీక్వెన్స్కి ఇచ్చేటప్పుడు వన్ వాల్యూ టు అనదర్ వాల్యూకి ఈజీగా మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తూ మూవ్ అవుతాం కదా. సో ఇక్కడ మెమరీ లొకేషన్లో కూడా మనం అంటే ప్రీవియస్ అడ్రస్కి వెళ్ళొచ్చు, మూవ్ అవ్వచ్చు, నెక్స్ట్ అడ్రస్ కూడా మూవ్ అవ్వచ్చు యూజింగ్ పాయింటర్స్. ద పర్పస్ ఆఫ్ పాయింటర్ ఈజ్ టు సేవ్ మెమరీ స్పేస్ అండ్ అచీవ్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ టైం. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ టైంని స్పీడప్ చేయడం కోసమే పాయింటర్ కాన్సెప్ట్, అండ్ మెమరీ స్పేస్ అనేది సేవ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ డిక్లరేషన్ చూద్దాం. సో డిక్లరేషన్, ఏ పాయింటర్ కెన్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ ది స్టార్ ఆర్ యాస్ట్రిక్ ఆపరేటర్. ఓకే, సో దీన్ని యాస్ట్రిక్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం. మల్టిప్లై సింబల్గా యూజ్ చేస్తాం కదా, సో ఆ ఆపరేటర్ని మనం యాస్ట్రిక్ అని కాల్ చేస్తాం. సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్, డేటా టైప్ asterisk variable 1 asterisk variable 2 so on. ఓకే, సో ఇలా మనం డిక్లేర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇంట్ asterisk ఎనీ వేరియబుల్, లైక్ పాయింటర్ కాన్సెప్ట్ కాబట్టి p అని తీసుకుంటున్నాను. ఓకే, సెమీకోలన్. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేసామో ఒక పాయింటర్ p అనే పాయింటర్కి ఒక మెమరీ ఎలొకేషన్ అనేది ఎలొకేట్ చేస్తుంది. ఓకే, పాయింటర్ వేరియబుల్కి. సో దీని యొక్క అడ్రస్ 2020 అనుకుందాం p అనే వేరియబుల్కి. సో ఇలా మనం డిక్లరేషన్ సింటాక్స్ ఇలా డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ మనకి స్టార్ ఉంది కదా, ఈ యాస్ట్రిక్ని మనం ఏమంటే డిఫరెన్స్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం, ఆర్ ఇండైరెక్ట్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మనం యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తామో ఇట్ టెల్స్ టు ది కంపైలర్ ఫర్ డిక్లేరింగ్ ఫర్ ది వేరియబుల్ ఈజ్ ఏ పాయింటర్. సో ఇప్పుడు కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే, ఇక్కడ యాస్ట్రిక్ సింబల్ చూస్తే యూజర్ అనేవాడు పాయింటర్ కాన్సెప్ట్ని వేరియబుల్ని డిక్లేర్ చేశారని కంపైలర్ అనేది చెప్తుంది. ఓకే, కంపైలర్కి అర్థమవుతుంది యాస్ట్రిక్ సింబల్ అనేది పాయింటర్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ మీన్ అసైనింగ్ వాల్యూ టు ది వేరియబుల్. సో ఒక వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయడమే ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. ఇక్కడ పాయింటర్ వేరియబుల్ క్యాన్ బి ఇనిషియలైజ్డ్ ఇన్ 2 ways. సో 2 waysలో మనం ఇనిషియలైజేషన్ అనేది చేయొచ్చు పాయింటర్స్లో. సో ఫస్ట్ వన్ స్టాటిక్ ఇనిషియలైజేషన్, సెకండ్ వన్ డైనమిక్ ఇనిషియలైజేషన్స్. స్టాటిక్ ఇనిషియలైజేషన్ చూద్దాం ఎగ్జాంపుల్, ఆఫ్టర్ దట్ డైనమిక్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ ఇనిషియలైజేషన్. In static initialization, the pointer variable is initialized at compile time. సో మనం ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ ది కంపైల్ టైం అప్పుడు మనం ఇనిషియలైజేషన్ చేస్తే దాన్ని మనం స్టాటిక్ ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైం మనం ఇస్తే దానికోసం మనం కేలాక్, మ్యాలాక్, రియల్లాక్ ఎనీ ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ మెమరీ అలొకేషన్ అనేది ఇస్తే అలాంటి ఇనిషియలైజేషన్ మనం డైనమిక్ ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ ది స్టాటిక్ ఇనిషియలైజేషన్, int
x ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో ఇక్కడ మనం ఇంట్ పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను ptr అని ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం పాయింటర్ అనేది అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ అడ్రస్ని మనం స్టోర్ చేయాలి అంటే డైరెక్ట్గా p అని తీసుకుంటే pగా x అని తీసుకుంటే x అనేది వాల్యూ స్టోర్ చేస్తుంది. బట్ అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే యాంప్లిసెంట్ సింబల్ అనేది యూజ్ చేయాలి. ఓకే, దీన్నే స్టాటిక్ అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కంపైల్ టైం ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్టాటిక్ ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డైనమిక్ అలోకేషన్. సో డైనమిక్ అలోకేషన్ ఏంటంటే ద పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఇనిషియలైజ్డ్ అట్ ది రన్ టైమ్. సో రన్ టైం మనం వాల్యూస్ అనేది ఇచ్చినట్టయితే అక్కడ మనకి మెమొరీ అలోకేట్ చేయడం కోసం మనం ఫంక్షన్స్ అనేది, అంటే ఎగ్జాంపుల్ మ్యాలాక్ ఫంక్షన్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్ asterisk pointer is equal to int asterisk malloc size of int. ఓకే, సో ఇక్కడ మనం డైనమిక్ ఇనిషియలైజేషన్ అనేది డైనమిక్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద malloc. నెక్స్ట్ వీడియోలో malloc, వాట్ ఈజ్ స్కేలాక్ కంప్లీట్ కాన్సెప్ట్ అనేది చెప్తాను. క్లియర్గా వినండి, ఇప్పుడు అర్థమవుతుంది. సో malloc అంటే సింపుల్గా ఏం లేదు, అట్ ది టైమ్ ఆఫ్ ది మనం రన్ టైం ఇస్తాం కాబట్టి అక్కడ మెమొరీ అలోకేట్ చేయడం కోసం రన్ టైం అనేది డైనమికల్గా మెమొరీ అలోకేట్ చేస్తుంది. అందుకే మనం డైనమిక్ మెమొరీ అలోకేషన్ అని కాల్ చేస్తాం, నథింగ్ బట్ డైనమిక్ ఇనిషియలైజేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ది డైనమిక్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇనిషియలైజేషన్ నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి సమ్ డిఫరెన్స్ చూసి ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. చూడండి, జనరల్గా మనం నార్మల్ వేరియబుల్ అయితే అది ఇంటీజర్, ఇక్కడ మనకి పాయింటర్స్ కూడా ఇంట్ ఏ అని ఇస్తే, సో ఇక్కడ మనకి ఇది నార్మల్ వేరియబుల్. సో ఇక్కడ మన ఇంట్ యాస్ట్రిక్ ఏ అని ఇస్తే అది పాయింటర్. సో ఇక్కడ ఇంటీజర్ టైప్ ఇస్తే ఇంటీజర్ ఇవ్వాలి, ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ అని మనం మెన్షన్ చేయాలి, క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్ అని. అది నార్మల్ వేరియబుల్కైనా పాయింటర్కైనా మనం డిక్లరేషన్ అనేది చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మన ఇంట్ ఏ అని ఇవ్వగానే ఇక్కడ మనకి ఏ ఒక మెమొరీ బ్లాక్ అనేది అలోకేట్ అవుతుంది. సో ఏకి ఒక మెమొరీ బ్లాక్ అనేది అలోకేట్ అవుతుంది. సో ఎవ్రీ పాయింటర్ కెన్ స్టోర్ ది 2 bytes ఓన్లీ. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు, అది క్యారెక్టర్ అయినా నెక్స్ట్ ఇంటీజర్ అయినా ఫ్లోట్ అయినా అది మనకి 2 bytes మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో జనరల్గా మనకి మెమొరీ ఎలోకేషన్ అనేది జరిగేటప్పుడు సో 16-bit కంపైలర్ అయితే 2 bytes ఆక్యుపై చేస్తుంది, 32-bit కంపైలర్ అయితే 4 bytes అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 bits ఆక్యుపై చేద్దాం అనుకుంటాం. దీని యొక్క మెమొరీ అడ్రస్ 1000 అనుకుంటే ఇది 1002. ఓకే, 2 bytes అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇది 1000 అయితే 1001, 2 bytesని టోటల్గా ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంటి పాయింటర్ డిక్లేర్ చేస్తాం, ఇది నార్మల్ వేరియబుల్కి. ఓకే, నెక్స్ట్ a is equal to 10. సో నార్మల్ అసైనింగ్ ది వాల్యూ టు ది వేరియబుల్, పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఇంట్ యాస్ట్రిక్ పాయింటర్ కాబట్టి p అని ఇస్తున్నాను. సో నార్మల్గా ఏ వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇంటీజర్ టైప్ ఇచ్చామో మెమొరీ ఎలోకేషన్ అనేది ఎలా అయ్యింది. సో పాయింటర్ మనం డిక్లేర్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి పాయింటర్ అనేది వస్తుంది, దీని యొక్క అడ్రస్ 2020 అనుకుందాం. ఓకే, సో దీని యొక్క అడ్రస్ 1001 అనుకుందాం. సో ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేసాం మెమొరీ ఎలోకేషన్ అనేది పాయింటర్కి ఎలా అవుతుంది, సో ఇంటీజర్కి ఎలా అవుతుంది నార్మల్ వేరియబుల్ అయితే. డిఫరెన్స్ ఏంటంటే ఇది నార్మల్ వాల్యూ స్టోర్ చేస్తుంది, నార్మల్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్ అనేది అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్ని ఇక్కడ స్టోర్ చేస్తుంది, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనం p ఈజ్ ఈక్వల్ టు
అడ్రస్ని ఎలా స్టోర్ చేస్తుందంటే, సో వాల్యూ అయితే డైరెక్ట్గా ఇవ్వచ్చు, బట్ అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే ఇక్కడ ఏ యొక్క అడ్రస్ ఇందులో పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, ఇట్ విల్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అడ్రస్ 1010 అనుకుందాం, ఇది తీసేయండి, 1010 అనుకుందాం. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ కెన్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. అంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్ లాగే, ఎనదర్ వేరియబుల్ ఏంటి ఏ కదా, దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేసి అదే పాయింటర్ కాన్సెప్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1010 స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ ఎలా అసైన్ చేయాలి అంటే, సో ఇక్కడ నార్మల్ వేరియబుల్ అయితే వాల్యూ ఇస్తాం, దీని యొక్క అడ్రస్ చేయాలి అంటే యాంప్లిసెంట్ ఏ యొక్క అడ్రస్ కదా, సో అడ్రస్ అనేది యాంప్లిసెంట్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ 10 అసైన్ చేస్తే ఇక్కడ 10 అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా ఇస్తే దీని యొక్క అడ్రస్ ఏముందో అది స్టోర్ అవుతుంది పాయింటర్. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ బికమ్ ఏ 10. సో ఇక్కడ ఏ అనేది వాల్యూని స్టోర్ చేస్తుంది, ఇక్కడ వాల్యూని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ యాంప్లిసెంట్ ఏ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్, అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. అంటే ఇక్కడ అడ్రస్ ఏంటి, ఏ యొక్క అడ్రస్ ఏంటి 1010. ఓకే, 1010. సో ఇదేమవుతుంది అడ్రస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పి అనేది, ఇక్కడ పి అనే పాయింటర్ అనేది ఏం స్టోర్ చేసింది 1010 అని స్టోర్ చేసింది. నెక్స్ట్ యాంప్లిసెంట్ పి అంటే, సో పి యొక్క అడ్రస్ ఏంటి ఇది. ఓకే, పి వాల్యూ అంటే ఇది, పి యొక్క అడ్రస్ అంటే ఇది అడ్రస్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది ఇందులో ఉన్న డేటాని రిప్రజెంట్ చేస్తుంది. నార్మల్ పి అంటే, యాంప్లిసెంట్ పి అంటే అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్, అంటే 2020ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ యాస్ట్రిక్ పి అంటే ఏంటి అంటే, యాస్ట్రిక్ పి అంటే అడ్రస్ ఆఫ్ దిస్ వాల్యూ, అంటే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో, అంటే ఈ అడ్రస్ ఈ పి అనే అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ స్టోర్ చేస్తుంది. అంటే చూడండి పిలోని అడ్రస్ ఏముంది 1010. సో ఈ అడ్రస్లో వాల్యూ ఏముంది 10 ఉంది. సో 10ని ప్రింట్ చేస్తుంది. వాల్యూ ఆఫ్ దిస్ అడ్రస్, వాల్యూ ఆఫ్ దిస్ అడ్రస్ అంటే పి యొక్క అడ్రస్ ఏముంది ఇది. సో ఇందులో ఉన్న ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటి 10, ఈ 10ని మనం ప్రింట్ చేస్తాం. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాస్ట్రిక్ యాంప్లిసెంట్ ఏ అంటే ఏంటి, జనరల్గా యాంప్లిసెంట్ ఏ అంటే అడ్రస్ని స్టోర్ చేస్తుంది. అంటే ఏంటి 1010, యాస్ట్రిక్ 1010. సో ఇక్కడ యాస్ట్రిక్ అంటే వాల్యూ ఆఫ్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటి 1010 10 ఉంది, ఇది దాని మీనింగ్. ఓకే, అందుకే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు యాస్ట్రిక్ యాంప్లిసెంట్ ఏ అని రాయొచ్చు, లేదా యాస్ట్రిక్ యాంప్లిసెంట్ ఏ ఈక్వల్ టు ఏ ఎలా రాసినా ఒకటే. ఓకే, సో అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ ఇలా రాస్తే వాల్యూ ఆఫ్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది యాంప్లిసెంట్ ఏ అడ్రస్ అంటే ఏంటి, ఏ అడ్రస్ ఏంటి ఇది, ఇందులో ఉన్న వాల్యూ ఏంటి 10. సో ఏ వాల్యూ రియల్గా 10, అంటే ఈ రెండింటి మీనింగ్ ఒకటే. ఓకేనా, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టార్టింగ్ హెడర్ ఫైల్స్ ఎస్టీడీ యాజ్ ఇంక్లూడ్ ఎస్టీడీ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. నెక్స్ట్ కన్సోల్ హెడర్ ఫైల్ ఒకటి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వైడ్ మెయిన్, సో హెడర్ ఫైల్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ వైడ్ మెయిన్. నెక్స్ట్ ఇంట్ ఏ కామా బి యాస్ట్రిక్ పి. సో ఇక్కడ నార్మల్ వేరియబుల్, ఇది పాయింటర్ వేరియబుల్. ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేస్తామో ఏకొక మెమరీ బ్లాక్ అనేది అలోకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింటర్కి ఒక మెమరీ బ్లాక్ అనేది అలోకేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ 100 ఇచ్చాం, అంటే 100 అనేది ఏలో స్టోర్ అవుతుంది. దీని యొక్క అడ్రస్
1010 అనుకుందాం. పాయింటర్ యొక్క అడ్రస్ అనేది 2020 అనుకుందాం. ఓకే, సపోజ్ ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేస్తామో వాల్యూ అనేది ఇలా మనకి మెమరీ అలొకేషన్ ఇంటర్నల్గా అవుతుంది. నెక్స్ట్ యాంప్లిసెంట్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ అనేది పీలో స్టోర్ అవుతుంది. ఏ యొక్క అడ్రస్ ఏముంది 1010, ఈ 1010 అనేది పీలో స్టోర్ అవుతుంది 1010 అనేది. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ, సో ప్రింట్ఎఫ్ ఇంటీజర్ టైప్ కాబట్టి %d అని ఇచ్చాను. ఏ వాల్యూ ఎంత ఉంది అవుట్పుట్లో మనకి చూడండి, ఇక్కడ అవుట్పుట్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఉంది 100 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఇది ఇంటీజర్ కాబట్టి వాల్యూ ఆఫ్ దిస్ అడ్రస్ అంటే ఈ అడ్రస్లో అంటే ఈ పీలో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటి 100, ఈ 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు %d \n. సో ఇక్కడ మన ప్రీవియస్లో చెప్పుకున్నప్పుడు యాంప్లిసెంట్ ఏ యాస్టిక్ ఏ అంటే దీని యొక్క యాంప్లిసెంట్ ఏ అంటే ఏంటి, ఏ యొక్క అడ్రస్ 1010, దీని యొక్క వాల్యూ ఏంటి 100. సో ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 అనే ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఏ అడ్రస్ కాబట్టి ఇది అన్సైన్డ్ డేటా టైపు, అందుకోసం యూ అని మనం ఇక్కడ రైట్ చేస్తున్నాం. ఓకే, నార్మల్ ఇంటీజర్ అయితే డి అని మనం రాయాలి. అడ్రస్ స్టోర్ చేస్తుంది కాబట్టి అడ్రస్ని అయితే మనం %u అని మనం యూజ్ చేయాలి. ఓకే, %d ఇంటీజర్కి %d అడ్రస్ టైప్ అది అన్సైన్డ్ కాబట్టి మనం %u యూజ్ చేస్తున్నాం. ఏ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏంటి ఇచ్చాం యాంప్లిసెంట్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్, సారీ ఇక్కడ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ ఏంటి 1010. ఓకే, నెక్స్ట్ ఏ యొక్క అడ్రస్ ఏమిచ్చాం ఇక్కడ, ఇది అన్సైన్డ్ కదా అడ్రస్. పి యొక్క అడ్రస్ ఏంటుంది 2020. సో ఇక్కడ మనం యాంప్లిసెంట్ ఇస్తే అది దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం పి అని ఇచ్చాం, ఇది అడ్రస్నే స్టోర్ చేస్తుంది కదా ఈ పాయింటర్ కూడా. బట్ ఇందులో ఉన్న వాల్యూ అనేది అడ్రస్ కాబట్టి మనం అన్సైన్డ్ ఇచ్చాం. ఇప్పుడు పీలో వాల్యూ అనేది అడ్రస్సే కదా, సో పి అని ప్రింట్ చేయగానే పీలో ఉన్న డేటా అనేది మనకి ప్రింట్ అవుతుంది 1010 అనేది. నెక్స్ట్ పి వాల్యూ అని ఇస్తే ఇందులో ఉన్న వాల్యూ అది వాల్యూగా ట్రీట్ చేస్తుంది. స్టోర్ అయ్యేది అడ్రస్సే కాబట్టి అన్సైన్డ్ తీసుకుంటాం. సో ఇక్కడ వాల్యూ అని ఇచ్చాం కాబట్టి పి వాల్యూ అని ప్రింట్ అయ్యి ఇందులో ఉన్న డేటా ఏది ఉంది 1010 అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ పి అడ్రస్ సో పి అడ్రస్ అంటే అన్సైన్డ్ కదా. సో యాంప్లిసెంట్ ఏ అంటే పీలో ఉన్న అడ్రస్, యాంప్లిసెంట్ అంటే ఏ వేరియబుల్కి యాంప్లిసెంట్ ఉంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ ప్రింట్ చేస్తుంది. అంటే పీకి ఉంది, పీ యొక్క అడ్రస్ ఏమి ఇచ్చాం 2020 ఇచ్చాం, 2020 అని ప్రింట్ అవుతుంది. ఫైనల్గా గెట్ ch మెయిన్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ ది పాయింటర్ కాన్సెప్ట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. థ్యాంక్ యూ. ఇంతవరకు మనం పాయింటర్స్ అంటే ఏంటి, డిక్లరేషన్ ఇనిషియలైజేషన్, స్టాటిక్ ఇనిషియలైజేషన్, డైనమిక్ ఇనిషియలైజేషన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్స్ చూద్దాం. ఓకే, సో ఇది ఎగ్జామ్ పాయింట్లో కూడా మీరు అలాగే వీడియో చూస్తూ ఎగ్జామ్లో స్క్రీన్ షాట్ తీస్తూ నోట్స్ ఎగ్జామ్కి మీరు అటెంప్ట్ చేసేయచ్చు. వాట్ ఈజ్ పాయింటర్ కాన్సెప్ట్ అండ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అని అడిగితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోతుంది ఇది. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. పాయింటర్స్ ఆర్ యూజ్ టు డైరెక్ట్ లింక్ ద మెమొరీ అడ్రస్. సో ఇంతవరకు చూసుకున్నాం కదా, మీకు క్లియరెన్స్ వచ్చినట్టు ఉంటుంది పాయింటర్స్ గురించి. సో పాయింటర్ అనేది ఏంటి, మన అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం అంటే అడ్రస్ అంటే మెమొరీకి డైరెక్ట్గా లింక్ అయ్యేనట్టే కదా. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది advantage. Next, pointer increases the execution speed of the C program and are more efficient. సో మనం ఈ పాయింటర్ కాన్సెప్ట్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్పీడప్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల
ఇది ఒక అడ్వాంటేజెస్ అనేది అయింది సి ప్రోగ్రామింగ్కి. నెక్స్ట్ పాయింటర్ రెడ్యూసెస్ ది లెంత్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్ యొక్క లెంత్ని రెడ్యూస్ చేస్తుంది, కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుంది ఈ పాయింటర్ కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ పాయింటర్ యాక్సెస్ ది మెమొరీ ఎలిమెంట్ వెరీ ఈజీలీ. సో దాన్ని మనం అడ్రస్ని కూడా స్టోర్ చేస్తాము కాబట్టి దాని యొక్క మెమొరీ ఎలిమెంట్స్ అనేది ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ పాయింటర్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ టు హ్యాండిల్ ది డేటా టేబుల్ లైక్ 1D array, 1 dimensional array, 2 dimensional array ఆర్ మల్టీ డైమెన్షనల్ అరేని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింటర్స్ హ్యావ్ డైరెక్ట్ లింక్ విత్ ది స్ట్రక్చర్ అండ్ యూనియన్. సో స్ట్రక్చర్ యూనియన్స్తో కూడా డైరెక్ట్గా బై యూజింగ్ పాయింటర్స్తో మనం లింక్ చేయొచ్చు. నెక్స్ట్ బై యూజింగ్ పాయింటర్ వీ కెన్ డిక్లేర్ లెసర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ మెమరీ. సో పాయింటర్ యూజ్ చేయడం వల్ల మనం వేరియబుల్ యొక్క సైజ్ లెస్ చేయొచ్చు మెమొరీలోని. బై యూజింగ్ పాయింటర్స్ ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్ కెన్ బి పాస్డ్ టు ది ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్లో కూడా ఆర్గ్యుమెంట్ పాస్ చేయడం కోసం పాయింటర్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింటర్ సేవ్ ది మెమొరీ స్పేస్. దిస్ కెన్ బి డన్ బై యూజింగ్ ది డైనమిక్ మెమొరీ ఎలోకేషన్ టెక్నిక్. సో డైనమిక్ మెమొరీస్ లైక్ క్యాలాక్, మేలాక్ ఈ డైనమిక్గా మెమొరీ ఎలోకేట్ చేయడం కోసం పాయింటర్ అనేది మెమొరీ స్పేస్ని సేవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ పాయింటర్స్ ఆర్ బెనిఫిషియల్లీ ఫర్ ది ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ని కూడా ఇన్ సి ప్రోగ్రాంలో పాయింటర్స్ అనేది యూజెస్ అవుతుంది. నెక్స్ట్ సమ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. పాయింటర్స్ ఆర్ స్లోవర్ దెన్ ది నార్మల్ వేరియబుల్. సో జనరల్గా మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే డైరెక్ట్గా మనకి ఏలో ఈ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. బట్ పాయింటర్కి వచ్చేసరికి మనం ఇంట్ ఏ అని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఈ పాయింటర్ ఏంటి, అడ్రస్ని బేస్ చేసుకొని స్టోర్ చేస్తుంది కాబట్టి సమ్ టైం టేకన్ అవుతుంది. సో దట్స్ వై స్లోవర్ దెన్ ది నార్మల్ వేరియబుల్. If pointers bugs are updated with the incorrect value, it might lead to memory corruption. So some bugs means errors. In case pointer errors ఏమైనా వచ్చినట్టయితే అది అప్డేట్ చేసేటప్పుడు సమ్ ఇన్కరెక్ట్ వాల్యూస్ వస్తే అది మెమొరీ కరప్షన్లోని కొంచెం ఇష్యూ రావచ్చు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ బేసికలీ పాయింటర్ బగ్స్ ఆర్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో పాయింటర్స్లో మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే అది హ్యాండిల్ చేయడం చాలా వెరీ డిఫికల్ట్. సో యూజ్ పాయింటర్ ఎఫెక్టివ్లీ అండ్ కరెక్టివ్లీ. మనం కొంచెం కేర్ఫుల్గా దాన్ని రాకుండా ఎర్రర్స్ అనేది రాకుండా మెయింటైన్ చేయాలి. సో ఇదొక డిసడ్వాంటేజ్. ఓకే. సో ఇది ఓవరాల్గా పాయింటర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.